దేశంలో ఇప్పటివరకు జరిగిన 4 దశల లోక్సభ ఎన్నికల్లో 66.95% పోలింగ్ నమోదైంది. దేశంలో 97 కోట్ల ఓటర్లు ఉండగా ఈ 4 దశల్లో 45 కోట్ల 10 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మిగిలిన మరో 3 దశల్లో ఓటర్లు భారీగా తరలివెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈసీ అభ్యర్థించింది. 2019లో జరిగిన 4వ విడత ఎన్నికల్లో 66% ఓటింగ్ నమోదైతే ఈసారి అది 69.16%గా నమోదైంది. 2019 మూడో దశలో 68.4% ఓటింగ్ నమోదు కాగా ఈసారి అది 65.68% ఉండిపోయింది. గతసారి రెండో దశలో 69.64% మంది ఓటు వేయగా ఈసారి 66.71% మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా గతసారి తొలి విడత ఓటింగ్ శాతం 69.43గా ఉండగా ఈసారి 66.14%కి చేరింది. మిగిలిన 3 దశల ఎన్నికల్లో ఓటర్లను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నామని, రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులను చర్యలు వేగవంతం చేయాలని కోరినట్లు ఈసీ తెలిపింది. బ్యాంకులు, పోస్టాఫీసులు, ప్రైవేట్ సంస్థలు, టెలికాం ప్లాట్ఫామ్లు, ప్రభావశీలులు, ప్రముఖులు ఓటర్లను ప్రోత్సహించేందుకు ఉత్సాహంగా పనిచేస్తున్నట్లు వివరించింది. ఈ 4 దశల్లో 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 379 స్థానాలకు ఓటింగ్ జరిగింది. మరో 164 స్థానాల్లో పోలింగ్ జరగాల్సి ఉంది.